ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణులు కొండపై విరూపాక్ష గుహలో ఉండగా పళనిస్వామి ద్వారా గ్రంథ పరిచయం మొదలైంది. యోగ వాసిష్టం, రుభుగీత, ఆదిశంకర్ల గ్రంథాలు, ఆగమాలు పరిశీలించారు. తాను మధురలో తెలుసుకున్నదే ఆ గ్రంథాల సారాంశంగా గుర్తించి దానిని బ్రహ్మం, ఆత్మ అనే పేర్లతో పిలుస్తారని గ్రహించారు. యోగ వాసిష్టంలోని కొన్ని శ్లోకాలను ఏరి తమిళ మరియు తెలుగు భాషా పద్యాలుగా కూడా తీర్చారు. అవన్నీ తమ బోధలకు ప్రతిబింబంగా ఉన్నాయన్నారు. ఆ గ్రంథ శ్లోకాలు కొన్నిటిని భగవాన్ రచనలతో సమన్వయం చేస్తూ రమణతత్వాన్ని వివరించేదే ఈ శ్రీ వాసిష్ఠ రమణీయము. శ్రీ వాసిష్ఠ రమణీయము 1. ఆత్మ జిజ్ఞాస ఎందుకు? అందరూ ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటారు. దుఃఖం నుండి తప్పించుకోవాలి అనుకుంటాం. ఎవరికి వారంటేనే ప్రీతి. అయితే సుఖం ఎట్లా కలుగుతుంది? ఆస్తి, ఐశ్వర్యం, గౌరవం, సంసారం ఇవన్నీ సుఖం కలుగజేస్తాయని సేకరిస్తారు. ఇన్ని ఉన్నా వీటన్నిటినీ వదిలి హాయిగా నిద్రపోవాలని ఎందుకు కోరుకుంటారు? దీర్ఘ నిద్రలో ఇవన్నీ లేకపోయినా నిద్రలో నుంచి లేవగానే సుఖంగా నిద్ర పట్టింది అని అనుకోవడం సహజమే కదా. నిద్రలో మనసు పనిచేస్తున్నదా? లేదు, అది అణిగి ఉంటుంది. మనస్సు లేకుండా ఉండటమే లభించిన సుఖానికి కారణం కదా. అయితే దీర్ఘ నిద్రలో మనస్సు అణిగి ఉన్నప్పుడు సుఖం అనుభవించేది ఎవరు? వెంటనే నేను అంటారు. ఆ నేను ఎవరో తెలుసుకోవడం అవసరం. ప్రతి వ్యక్తి నేను నేను అంటూ వ్యవహరిస్తూ ఉంటాడు. నేను చూచాను, నేను చదువుతున్నాను, నేను కూర్చున్నాను అంటూ లేచింది మొదలు పరుండే వరకు అంటూ ఉంటారు. ఇట్లా వ్యవహరించే నేను అనేది దేహానికి పరిమితం దేనని తేలుతుంది. దేహాన్ని అంటిపెట్టుకొని దానితో పాటే తాదాత్మ్యం చెందే నేను అహంకారము. ఇదే జీవభావము. సర్వ అరిష్టాలకు ఈ దేహబుద్ధియే మూల కారణం. దేహం పంచభూతాత్మకం. పుట్టుకకు ముందు లేదు. దీర్ఘనిద్రలో దీని స్పర్శ లేదు. ఎప్పటికైనా ఇది శవం కాక తప్పదు. ఉనికి అనేది లేకపోతే నేను ఉన్నాను అనే భావం పుట్టదు కదా. దీర్ఘనిద్రలో నేను లేకపోతే నేను హాయిగా నిద్రపోయాను అని చెప్పేవారు ఉండరు కదా. సర్వకాల సర్వావస్థల్లో ఉండే ఈ నిజమైన నేను ఎవరు? విచారణలో నేను ఎవడను అని ప్రశ్నించుకొని దాని నిజతత్వం తెలుసుకోవడమే ఆత్మ జిజ్ఞాస. ఆ నిజమైన నేనే ఆత్మ. అదే మన సహజ స్థితి. అది ఒకరి వద్ద నుండి పొందేది కాదు కనుక దానిని ఎవరూ తీసుకొని పోలేరు. ఈ సహజ స్థితికి భిన్నమైనదంతా శాశ్వతమైనది కాదు. భిన్నత్వం సుఖ దుఃఖాది ద్వంద్వాలతో కూడిన తాత్కాలిక అవస్థ, యథార్థ స్థితి కాదు. సహజ స్థితి లక్షణమే సచ్చిత్ ఆనందం, ఉండుట, ఎరుక, ఆనందం. ఈ మూల లక్షణాల వల్లనే మనం ఎప్పుడూ ఉండాలని, అన్నీ తెలుసుకోవాలని, సుఖం పొందాలని కోరుకుంటాం. ఈ సహజ స్థితిని ఆత్మ అనే కాకుండా స్వరూపం, యథార్థ స్థితి అని కూడా పిలుస్తారు. ఈ సహజ స్థితిలో ఉండే నిజమైన నేను ఎవరో ఎరుగుటయే ఆత్మ జిజ్ఞాస లేదా విచారణ. భగవాన్ బోధనలలో నేను ఎవరు అనే విచారణకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. జీవాత్మ, పరమాత్మ, విశ్వం అంటూ పరిశోధించే విషయాల కంటే ముందు వాటిని పరిశోధించే నేను ఎవరో తెలుసుకోవడం ముఖ్యం. మన నిజస్వరూపం తెలుసుకోకుండా బాహ్య పరిశీలనకు పూనుకోవడం వివేకవంతమైన పని కాదు. మనం ఎవరో తెలుసుకోగలిగితే మనకంటే భిన్నమైనది ఏమైనా ఉందో లేదో తేలికగా అర్థమవుతుంది. కనుకనే ఆధ్యాత్మిక సాధనలో తొలిఘట్టం ఆత్మ జిజ్ఞాస. దీనికోసమే ఆత్మ విచారణ. 2. ఆత్మ విచారణ అంటే నేను ఎవరు అను ఆత్మవిచారమనే జ్ఞానాగ్ని జీవభావాన్ని దగ్ధం చేస్తుంది. నేను అనే జీవభావం మనోవృక్షానికి బీజం. నేను ఎవరు, ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది, జనన మరణాలకు కారణమేమిటి అనే విచారణ మనోమలినాన్ని తొలగిస్తుంది. నీ స్వరూపం గుర్తెరిగి మనస్సు మనోరూపం పోయి స్థిరత్వం పొందుతుంది. ఆతృత, ఆందోళన చెందవు. దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా విడనాడాలి. సర్వ వస్తు పరిత్యాగానంతరం మిగిలేది ఆత్మ. నేను అనేది ఎక్కడ పుడుతుందో వెదికి అది పుట్టిన చోటు కనుగొన్నచో మిథ్యా నేను పడిపోవును. ఇదే అసలైన విచారణ. అన్ని ఆలోచనలకు మూలం నేను అనే భావం. దీని జన్మస్థానం ఏది అని వెతకడమే ఆత్మవిచారం. పైన
నేను అనేది మనలో కలిగే తొలి తలపు. మిగిలిన తలపులన్నీ దీనిని అన్వయించే ఉంటాయి. జీవభావానికి అంకురార్పణ ఇక్కడే. అహంకారానికి మూలం ఇదే. వృత్తులన్నీ అహం వృత్తిని ఆశ్రయించి ఉంటాయి. అహం వృత్తియే మనస్సు, అహంభావమే జీవత్వం. యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణంలో కుంభుడు సికిధ్వజునుకు ఆత్మవిచార ఆవశ్యకత నొక్కి చెబుతాడు. ఆత్మవిచారం వల్ల జ్ఞానం పుడుతుంది. జ్ఞానం వల్ల జీవభావం పోతుంది. మనస్సు శుద్ధాత్మ నుండి పుడుతుంది. మాండవ్యముని చేసిన బోధల సారాంశమే పైన ఉదహరించిన శ్లోకం. నీ స్వరూపం గుర్తెరిగిన నాడు మనస్సు యొక్క మనోరూపం పోయి మూలంలో స్థిరత్వం పొందుతుంది. అంటే మనోనాశనం అవుతుంది. దానివల్ల ఆతృత, ఆందోళన పోతాయి. ఆత్మవిచారణ వల్ల దేహంతో తాదాత్మ్యం చెందము. ఇంద్రియాలు, మనస్సు మొదలగినవి నావి కావు అని, అవి నేను కాదు అని ఎరుక సిద్ధిస్తుంది. సర్వ బాహ్య వస్తు పరిత్యాగానంతరం మిగిలేది ఆత్మయే. నేను ఎవరు అనే ఆత్మవిచార ప్రాముఖ్యాన్ని వశిష్ఠుల వారు తమ జ్ఞానవాసిష్టంలో అనేక చోట్ల నొక్కి వక్కాణించారు. రమణ భగవానుని బోధలో ఆత్మవిచారం అనేది విశేష ప్రాముఖ్యం వహించే సాధనా ప్రక్రియ. శ్రీ శివప్రకాశం పిళ్ళైకు వారు చేసిన తొలి బోధ నేను ఎవరు అనే విచార మార్గమే. అదే కాలంలో వారు శ్రీ గంభీరం శేషయ్య గారికి చెప్పినది విచార సంగ్రహము. అవి రెండు భగవానుని తొలి రచనలు. ఆత్మవిచారానికి నేను ఎవరు అనే ప్రశ్న ప్రాతిపదిక. ప్రశ్న వచ్చే సమాధానం కూడా కేవలం మానసికమైనవి. మనకు కలిగే నేను అనే భావం యొక్క పుట్టుక స్థానాన్ని శోధించడమే లక్ష్యం. ఆత్మ నుండి వచ్చే తొలి స్పందనే నేను అనే తలపు. దీనిని మూలంలో విలీనం చేస్తే మిగిలేది మూలమే, శుద్ధ చైతన్యమే. దీనిని హృదయం లేక ఆత్మ అని కూడా పిలుస్తారు. నిజానికి మనస్సు కేవలం ప్రతిబింబమే. సముద్రం నుండి అలలు పుట్టినట్టే హృదయ సాగరం నుండి పుట్టేవి ఆలోచన తరంగాలు. మనస్సు బాహ్యంగా ప్రసరిస్తే కలిగేవి భావపరంపరలు. ఘనీభవించనదే విశాల విశ్వం. అంతర్ముఖమైన మనస్సు మూలాన్ని అనగా తన జన్మస్థలాన్ని చేరుకొని నాశనం అవుతుంది. ఇది జరిగే వరకు ప్రయత్నం అంటే మనస్సును అంతర్ముఖం చేయడం తప్పదు. విషయ వాసనలు మూలంలో ఉంటాయి. అవి సహస్రారం వరకు వెళ్ళి మనస్సుగా విజృంభిస్తాయి. మనల్ని రాగద్వేషాలకు, సుఖదుఖాలకు, జనన మరణాలకు, ఒకటేమిటి అన్ని విధాలైన ద్వంద్వాలకు గురి చేస్తుంటాయి. అంతర్ముఖమైన మనస్సు శాంతి, మౌనం. బహిర్ముఖమైన మనసు శక్తి. ఈ శక్తి విజృంభణే విశ్వరూపం. నిజానికి శాంతికి మించిన శక్తి లేదు. కనుక అన్నిటికీ హృదయమే జన్మస్థానం. రెండూ ఒకటే. జన్మస్థానాన్ని మరిస్తే మనస్సు పుడుతుంది. ఆత్మనిష్టలో అంటే మూలమైన జన్మస్థానంలో మనస్సును నాశనం చేస్తే అదే ఎల్లప్పుడూ ఉండే సద్వస్తువు. ఈ సత్పదార్థాన్ని నామరూపాలతో, మానసిక ఆలోచనలతో ఊహించలేక, అందుకోలేక ఆధ్యాత్మిక వాంగ్మయంలో అది అని పేర్కొనడం జరిగింది. అది, ఇది అనే భేదం మనం ఇది అనుకున్నంత వరకే. మనస్సు విచ్ఛిన్నకరమైన శక్తి. దేనిని ఆశ్రయించకుండా దానంతటది ఉండలేదు. అది బాహ్య విషయకమైన ప్రవృత్తి. ఈ మనస్సు తత్వాన్ని తెలుసుకున్న జనక మహారాజు ఉపశమ ప్రకరణంలో యోగవాసిష్టంలో పరమార్థతత్వం అనే ఆస్తిని దొంగిలించు దొంగను అనగా మనస్సు అనే దొంగను నేను పట్టుకున్నాను. దానిని చంపి నన్ను చిరకాలం నుండి బాధ పెడుతున్న ఆత్మ చోరుని బాధ వదిలించుకుంటాను. నేను ఇప్పుడు ప్రబుద్ధుణ్ణి, ప్రసన్నుణ్ణి అయ్యాను అనడం తత్వమెరిగిన యోగి అనే మాటే. మనస్సును మనస్సుతో ఛేదించడం కర్రతో చేసిన గొడ్డలితో చెట్టును నరకడం లాంటిదే. నిజానికి పరిశుద్ధమైన మనస్సే ఆత్మ. విషయవాంఛలు లేని మనస్సే ఆత్మ. అంతర్ముఖమై శాశ్వతానందంలో మునిగి నాశనమైన మనస్సే ఆత్మ. కనుకనే యోగ వాసిష్టంలో దేనితోనూ తాదాత్మ్యం చెందని కోరికలు కావు, ఆలోచనలు కావు, మనస్సు కాదు, ఆత్మయే అన్నారు. మనస్సుగా పేర్కొనేది వాసనా సముదాయమే. వాసనా రాహిత్యమే మనోనాశం. నేను అనే దానికి వాచ్యార్థము మనస్సు.
లక్ష్యార్థము తాను అనగా ఆత్మ అని తాత్పర్యం. మనలో నేను అనే అహంకారపూరితమైన భావన లేకపోతే దానిని ఆశ్రయించి మొలకెత్తిచ్చే విజృంభించే మిగిలిన వృత్తులు కూడా ఉండవు. ఈ అహం వృత్తినే మనస్సు, జీవుడు, అహంకారి అంటూ అనేక విధాలుగా పిలుస్తారు. భగవాన్ తెలిపిన సూటి మార్గం చాలా సులభమైనది. ఉపదేశ సారంలో అసలు మనస్సు అంటే ఏమిటి అని వెదకమన్నారు. ఆ విధంగా వెతికితే అసలు మనస్సు అనేది లేదు అని తేలిపోతుంది. మనస్సు అనేది ఆత్మ నుంచి వెలువడే ఒక రశ్మి మాత్రమే. దాని వెలుగు అంతా అక్కడే, ఆత్మదే. సూర్యుని నుండి ప్రతిబింబించే ప్రతిబింబం మూలంలో కలిస్తే ఒక బింబం ఉంటుంది. తేజోవంతమైన ఆ బింబమే ఆత్మ, సద్వస్తువు. దానినే కేవలం ఉనికి అని కూడా అనవచ్చు. అప్పుడు తానుగానే మిగిలిపోతాడు. తనకు మించి వేరు ఏం లేదని తెలుసుకుంటాడు. భిన్నత్వంలో గోచరించే పరిమిత మనస్సు అనే నది ఆత్మాకారమైన మూల సముద్రంలో కలిసిపోతే మనస్సు అనే పేరు పోతుంది. నదీ జలం సముద్ర జలంతో కలిసిపోతే అఖండ ఆత్మసాగరమే మిగులుతుంది. నేను అనే మనోవృత్తి నాశనమై తాను అనే ఉనికి మాత్రం మిగులుతుంది. ఈ ఉనికి లక్షణం చైతన్యం, శాశ్వతత్వం, పరిపూర్ణ ఆనందం. అది చేరుకున్న తర్వాత ఇక నేను ఎవడను, నేనుండే స్థానం ఏది అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఆత్మ విచారం ఒక స్థితిలో సాధనా మార్గంగా కాక సిద్ధి అయిపోతుంది. అక్కడ సాధన, సాధ్యం అంటూ ఉండవు. విచారించేవాడు, విచారణ, విచారించబడే విషయం ఉండదు. ద్వంద్వాలు, త్రిపుటి ఉండవు. కనుకనే తమ ఏకాత్మ పంచకంలో ఎల్లప్పుడూ నేను ఎవరు, నా పుట్టుక స్థానం ఏది అంటూ ప్రశ్నించుకుంటూ కూర్చోవడం త్రాగుబోతు ప్రవృత్తి కింద వర్ణించారు. తానుగా ఉండిపోవడమే అంతిమ గమ్యం. కనుకనే భగవాను మనస్సంటే ఏమిటి అనే ప్రశ్నకు అంతిమ సమాధానం మనస్సంటే ఏం లేదనే మనోరూపనాశనమే ఆత్మసాక్షాత్కారం. తానుగా ఉండిపోవడం అనేది అంత సులభమైన పని కాదు. నేను బ్రాహ్మణుడను, నేను రమణ భక్తుడను అంటూ ఏదో ఒకదానితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. కానీ తానుగా ఉండిపోవడం అంటే ఒక్క ఉనికి మాత్రమే, సద్వస్తువు మాత్రమే ఉండటం. అదే తానుగా ఉండటం.